హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను రాగి పిండితో పాయసం, రాగి జావా అంటారు లేదా రాగి మాల్ట్ అని కూడా అంటారు. సో, ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ స్టవ్ మీద 2 గ్లాసులతో వాటరు మరగబెట్టాలన్నమాట. అవి మరిగేలోపు 2 స్పూన్లతో రాగి పిండి అనమాట. దీనిని మనం స్పూన్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలిగి తిప్పాలి. ఈ ఉండలు లేకుండా బాగా ఇట్లా కలిపేసేయాలి. సో, ఈలోపు వాటర్ మరుగుతుంటుంది కదా, మనం అందులో ఇది మెల్లగా వేసేసి సిమ్లో పెట్టుకొని మాత్రమే గరిటెతో తిప్పుతూనే ఉండాలన్నమాట. లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి, హై పెట్టకూడదు. సో, ఇది చిక్కబడుతూ ఉండగా మనం బెల్లాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇది మరగడం స్టార్ట్ అయింది. అట్లాగే థిక్నెస్గా క్రీమీగా అవుతూ ఉందన్నమాట. సో, ఇలా తిప్పుతూనే ఉండాలి. నేనైతే ఇందులోకి ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. అదైతే క్లీన్గాను రాళ్ళు ఇసుక లేకుండా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు. 2 గరిటెలతో వేసానమాట. అంటే ఒక 4 స్పూన్ల వరకు. కాస్త బాగా స్వీట్గా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మనం పాలు మిక్స్ చేస్తాం కనుక కొంచెం ఎక్కువ తీపిగానే వేసుకోవాలి. పాలు కలిపాక మళ్ళీ బెల్లం కలిపితే టేస్ట్ బాగోదన్నమాట. సో, ఇది టేస్టీగా తయారయ్యే వరకు, ఆ బెల్లం బాగా టేస్టీగా తయారయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. సో, ఇప్పుడైతే బాగా మరగటం మొదలుపెట్టింది. ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఇట్లాగే మరగనిచ్చేయాలి. సో, మరుగుతూ ఉండగానే ఇలా గట్టి పడకుండా ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో, దీనిని ఒక పాత్రలో వేసేసి రూమ్ టెంపరేచర్లో కొంచెం ఆరాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. హాట్గా కావాలంటే మిల్క్ హాట్గా కలుపుకోవచ్చు. సో, సమ్మర్ కనుక నేను కూల్గా కలుపుదామని ఈవినింగ్ తాగొచ్చని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈలోపు 2 స్పూన్లు సబ్జా గింజలు కూడా నానబెట్టేసాను. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్లో కలుపుకోవచ్చు. ఈజీగా ఉంటుందన్నమాట రెడీగా పెట్టుకుంటే. సో, చూడండి, ఈవినింగ్ అవ్వగానే నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో, క్రీమీగా బాగా తయారైంది. సో, ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకొని తాగేయచ్చు కూల్గా. సో, వేడిగా కావాలంటే వేడిగా అయినా తాగేయచ్చు. సో, ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం యాలక పొడి వేసాను కొంచెం. అది వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో, ఇప్పుడైతే గ్లాసుల్లో నేను దీన్ని సర్వ్ చేయడానికి రెడీ చేసేస్తున్నాను. సో, ఇందులో ఒక 2 వేసానన్నమాట గరిటెలు. అలాగే ఇంకో 2 సబ్జా గింజ స్పూన్స్తో వేసాను. ఇట్లాగే వేసుకుంటూ మనకు నచ్చినంత కావాలంటే ఎంతైనా కలుపుకోవచ్చు. దానిలో పాలు కూడా మిక్స్ చేసేసుకుంటే ఎంత స్వీట్నెస్ చూసుకొని ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు. లూజ్గా అయినా టైట్గా అయినా. మరీ గట్టిగా ఉంటే బాగోదు కనుక ఇట్లా మిక్స్ చేసి ఈవినింగ్స్ కనుక తాగారంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్క గ్లాస్ పెద్ద గ్లాస్తో తాగేశారంటే ఆకలి కూడా తగ్గి స్నాక్స్ జోలికి కూడా వెళ్ళకుండా ఉంటారు పిల్లలు. సో, ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. సో, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనమాట. చాలా చాలా చలవ చేసి హెల్త్కి చాలా చాలా మంచి చేస్తుంది. సో, అంతే.